చాలామంది కష్టపడి ర్యాంక్ తెచ్చుకుంటారు కానీ సరిగ్గా కేర్గా లేదా సరైన గైడెన్స్ లేక దే విల్ యూజ్ ద బెస్ట్ కాలేజెస్. ఇది నిజం, ఇది పచ్చి నిజం. సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చాలా అద్భుతమైన లైవ్ మీకోసమే. 25 మిస్టేక్స్ జనరల్గా చేయకుండా ఉంటే మనల్ని మనం జాగ్రత్త పడితే అద్భుతంగా బయటకు వస్తాం. రైట్, సో ఇక వినండి జాగ్రత్తగా. సో వెల్కమ్ టు రూట్స్ అకాడమీ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ ఒక్క తప్పు చేసి అద్భుతమైన భవిష్యత్తుని చాలామంది చాలాసార్లు స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చాలా జాగ్రత్త పడండి. ప్రతి తప్పు నేను ఎలాంటి మిస్టేక్ చేసే అవకాశం ఉంది నేను ఇప్పుడు ఈ లైవ్లో చూపిస్తాను. చివరి వరకు జాగ్రత్తగా చూడండి. రైట్ మై డియర్, సో లెట్ us go through the live. And before I am going to the live, my dear, I myself Ramarao Pulibandla, chairman of Roots Academy, and I am IIT Math faculty. సో గత 17 సంవత్సరాల నుంచి చాలా మంది స్టూడెంట్స్ని గైడ్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల వాళ్ళు మిస్ అయిన బ్యూటిఫుల్ కాలేజెస్, బ్యూటిఫుల్ లైఫ్ గురించి నేను చాలాసార్లు చూస్తున్నాను కాబట్టి ఈ లైవ్ మీకోసం చేస్తున్నా. సో జాగ్రత్తగా చివరి వరకు చూడండి. సో టీఎస్లో ఒక్కొక్క తప్పు ఒక్కొక్క విధంగా స్టూడెంట్స్ని లైఫ్ని స్పాయిల్ చేస్తుంది. అసలు ఆ మిస్టేక్స్ ఏంటి, మనం ముందుగా చెక్ చేసుకోవాల్సిన ఏంటి అనేవి ఇదిగో ఒక 25 చెక్ లిస్ట్ పాయింట్స్ మీకోసం రెడీ చేశాను. సో ఈ 25 పాయింట్ చెక్ లిస్టులు మీకు మా వాళ్ళు టెలిగ్రామ్లో, వాట్సాప్ గ్రూప్స్లో అన్నిట్లో పెడతారు. ఏమేంటి ఉన్నాయి? ఒకటి, ర్యాంకు కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఫస్ట్ పాయింట్ అబ్బా. రెండోది, కాలేజ్ అండ్ బ్రాంచ్ సెలెక్షన్ అంటారు. వెబ్ ఆప్షన్స్ స్ట్రాటజీ అంటారు. కాలేజీ వెరిఫికేషన్ అంటారు. లొకేషన్ అండ్ కాస్ట్ అనాలిసిస్ అంటారు. బెనిఫిట్స్ అండ్ డాక్యుమెంటేషన్ అంటారు. అండ్ సీట్ అలాట్మెంట్ అవేర్నెస్ అంటారు. అండ్ ఫ్యూచర్ ప్లానింగ్. మొత్తం మనం 8 or 9 కేటగిరీ ఫైనల్ చెక్, మొత్తం 9 కేటగిరీ లాగా డివైడ్ చేసుకున్నాము. 25 పాయింట్స్ ఉంటాయి. ఈ 25 పాయింట్స్ మనకి ఎప్పుడైతే క్లియర్గా 1 to 1 టిక్ పెట్టుకొని మనం ప్రొసీడ్ అవుతామో అప్పుడే మనం ద బెస్ట్ కాలేజీలో, బెస్ట్ బ్రాంచ్లో, బెస్ట్ లొకేషన్లో, బెస్ట్ ఫ్యూచర్ కోసం మనం డెఫినెట్గా వెళ్ళొచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఈ 25 పాయింట్స్ చెక్ లిస్ట్ చాలా అవసరం. మీలో ఎవరికన్నా ఇది కావాలి అనుకుంటే మాత్రం ఇదిగో మా వాళ్ళ నెంబర్ చెప్తున్నాను. ఈ నెంబర్కి హాయ్ కౌన్సిలింగ్ అని జస్ట్ వాట్సాప్లో పెట్టండి. జస్ట్ ఏ హాయ్ కౌన్సిలింగ్, ఆ లిస్ట్ మొత్తం మీకు మా వాళ్ళు పంపిస్తారు. మీరు జస్ట్ ఒక ప్రింట్ తీసుకొని టిక్ పెట్టుకుంటే సరిపోద్ది. సో దీస్ ఆర్ ద పవర్ఫుల్ చెక్ లిస్ట్. ఆ చెక్ లిస్టులని నేను ఇలా 25 పాయింట్స్గా డివైడ్ చేశాను. ఆ 25 మిస్టేక్స్ మనం కంట్రోల్ చేసుకుంటే అద్భుతంగా మనం మంచి బ్రాంచ్, మంచి కాలేజ్, మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో, బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్తో వెళ్ళొచ్చు. సో ద పాయింట్ నెంబర్ 1, కౌన్సిలింగ్లో చాలామంది ఏంటంటే వాళ్ళకు వచ్చిన ర్యాంక్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. బాబు, నువ్వు ఆల్రెడీ ఏదో కష్టపడి ఉంటావు, నీకు నీ కష్టానికి తగ్గట్టు, నువ్వు పడిన ఎఫర్ట్స్కి తగ్గట్టు, నీ లక్కుకు తగ్గట్టు నీకు ఏదో ఒక ర్యాంక్ వచ్చింది. నువ్వు వచ్చిన దాన్ని అయితే మార్చలేవు కదా. సో నీకు వచ్చిన ర్యాంకును చూసి నిరాశపడద్దు. యూ కెనాట్ జస్ట్ దాన్ని చూసి నువ్వు తక్కువ అంచనా వేసుకోవచ్చు. కానీ కరెక్ట్ అయిన కౌన్సిలింగ్ ప్యాటర్న్ ఫాలో అయితే ఏమవుద్దో తెలుసా? బెస్ట్ కాలేజీలో కూడా సీట్ తెచ్చుకోవచ్చు. సరైన వెబ్ ఆప్షన్స్ వల్ల ఊహించని కాలేజీల్లో కూడా సీట్ రావచ్చు. ఇది మంచి పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతున్నా, త్వర కంప్లీట్ చేస్తా, ఒక 10-15 మినిట్స్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూడకపోవటం, దట్ ఈస్ వెరీ డేంజరస్ థింగ్. అసలు లాస్ట్ ఇయర్ ఏం కట్ ఆఫ్లు ఉన్నాయి, ఏ ర్యాంక్కి ఎలా కట్ ఆఫ్ అయింది, దాని కథ ఏంటి, మనకు వచ్చిన ర్యాంక్ ఏంటి, కాలేజ్ కట్ ఆఫ్ ఏంటి, బ్రాంచ్ కట్ ఆఫ్ ఏంది, కేటగిరీ కట్ ఆఫ్ ఏంది, లాస్ట్ రౌండ్ చూడాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ చూస్తారు. ఈ ఫస్ట్ రౌండ్ చూసి ఏదో ఊహించుకుంటారు. సో మై డియర్, మీకు ఈ లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్, కేటగిరీ కట్ ఆఫ్, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ మొత్తం నేను టాప్ 40 కాలేజెస్ లిస్టు తయారు చేసి దాన్ని ఒక్కొక్క కాలేజీ, ఒక్కొక్క కేటగిరీ వైజ్గా PDF ఫైల్ చేశాను. అది మనము మన రెగ్యులర్ మెంబర్షిప్ ప్రోగ్రాంలో మనం చూద్దాం. రైట్, నౌ కమ్ టు హియర్. థర్డ్ పాయింట్ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైందా? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకోవాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈజ్, చాలామంది వాళ్ళకి ఇష్టమైన బ్రాంచ్ కన్నా కాలేజీని చూస్తుంటారు. మై డియర్, నేను ఇంకొకసారి చెప్తున్నా, బ్రాంచ్ అంటే నువ్వు మ్యారేజ్ చేసుకోబోయే వైఫ్ లాంటిది అనుకోబ్బా. అర్థమవుతుందా?
సో వైఫ్ లాంటిది, అంటే నువ్వు కాపురం చేయపోయేది, నీ లైఫ్ని లీడ్ చేయపోయేది నువ్వు బ్రాంచ్తో కానీ కాలేజీతో కాదు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇష్టం లేని పెళ్ళితో కష్టంగా కాపురం ఎన్రోల్ చేస్తావు అన్నట్టు పెద్దలు, సిమిలర్లీ నీకు ఇష్టం లేని బ్రాంచ్తో కష్టంగా మంచి తోపు కాలేజ్ అని కూడా వెళ్ళి కూడా ఎలా కష్టంతో చదువుతావు. సో కాలేజ్ ఇంపార్టెంటే, కానీ కాలేజీ కన్నా నీకు ఇష్టమైన బ్రాంచ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో మరలా చెప్తున్నా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాంచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కాలేజ్. దెన్ ఫోర్త్ పాయింట్ ఈజ్ వెబ్ ఆప్షన్స్ చాలా తక్కువ పెట్టడం. చాలా అంటే చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడుతుంటారబ్బా. కాలేజ్ కంటే బ్రాంచ్ మాత్రమే చూడటం. అక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సిఎస్సి వస్తే చాలు, అది కాదబ్బా నాకు కావాల్సింది. ప్లేస్మెంట్స్ ఉన్నాయా, ఫ్యాకల్టీ ఎవరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు, అక్కడ అసలు కథ ఏంది, మొత్తం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి, అప్పుడు నువ్వు దాని వైపు మూవ్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్ తక్కువ పెట్టడం మీన్స్ చాలామంది 10 to 20 పెట్టేస్తారు. అయ్యా ఇప్పుడు దాకా ఉన్న చేసిన మిస్టేకులు చాలు, ఇంకా జీవితాంతం మిస్టేకులు చేస్తూ నువ్వు ఒక మిస్టేక్ అవ్వకు. దిస్ ఈజ్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు గివ్ మోర్ వెబ్ ఆప్షన్. ఒక్కసారి టైప్ చేయండి, 100+ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. 100+ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అప్పుడే నీకు ఒక మంచి కాలేజీలో, మంచి బ్రాంచ్, మంచి లొకేషన్లో మంచి భవిష్యత్తునిచ్చేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి టైప్ చేయండి, 100+ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో దాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడం సరిగ్గా తెలియదు. నేను లైవ్లో మీకోసం గైడ్ చేయబోతున్నాను ఇన్ అవర్ యూట్యూబ్ మెంబర్షిప్. సో లైవ్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే నుంచి మొదలవుతున్నాయి. సో మీలో ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే యూ కెన్ గో అండ్ క్లిక్ అండ్ జాయిన్ దేర్. నెక్స్ట్ కమ్స్ టు, ఒకవేళ మీకు తెలియకపోతే ఆ నెంబర్కి హాయ్ మెంబర్షిప్ అని పెట్టండి, మా వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తారు, మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోవచ్చు. మనం చాలా లైవ్లు చేస్తాం, ప్రతి మిస్టేక్ని ఎలా రెక్టిఫై అవ్వాలో చేసుకుంటాం, ప్రతిదీ ఒక పిల్లవాడు ఎలా మిస్టేక్ చేసి ఎలా పోగొట్టుకున్నాడో కూడా చూపిస్తాం. అని గుర్తుపెట్టుకోండి, మీకు 50,000 లోపు ర్యాంక్ కనుక వస్తే కన్ఫామ్గా టాప్ కాలేజెస్లో సీటు తెచ్చుకోవటం ఎలా అనేది నేను పాతు చూపిస్తాను. గతంలో ఎలా వచ్చినాయి, ఇప్పుడు ఎలా వచ్చినాయి. ఇంకా నీకు రిజర్వేషన్ ఉంటే ఇంకా అద్భుతం, నువ్వు అమ్మాయి అయితే ఇంకా మహా అద్భుతం. సో హ్యావ్ టు సీ ఆల్ పాసిబుల్ స్ట్రాటజీస్ అన్నీ చూసి జాగ్రత్తగా వాటిని ఇంప్లిమెంట్ చేసి లాస్ట్ వరకు ఓపికతో ఉంటే మంచి కాలేజీలో సీట్ రావటం చాలా చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త డియర్. సో 5th వన్ వెబ్ ఆప్షన్స్ 100+ పెట్టుకోవాలి. 6th వన్ సేఫ్ కాలేజీ పెట్టుకోకపోవటం. అంటే ఏందో తెలుసా, చాలామంది డ్రీమ్ కాలేజీ లిస్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఐ నో యూ వాంట్ టు గెట్ సిబిఐటి, విఎన్ఆర్, జేఎన్టీ, ఇలా తోపు కాలేజీ కావాలని నీకు ఉంటుంది, ఆశ ఉంది. మనిషి నాకు ఆశపడటంలో తప్పు లేదు. కానీ మన ర్యాంకుకి మనకి తగ్గట్టు ఎక్కడొస్తుంది అనేది ఈ వెబ్ ఆప్షన్స్ కన్నా ముందు ఆ కట్ ఆఫ్లు అవన్నీ దగ్గర మనం చూసుకొని సీట్ రావటానికి ఎక్కడ పాసిబిలిటీ ఉందో ముందు అది కన్ఫామ్గా పెట్టుకోవటం మర్చిపోతుంటారు చాలామంది. దానివల్ల ఒక్కొక్కసారి అసలు సీటే అలాంటి కాదు, అప్పుడు తలలు పట్టుకుంటారబ్బా. సో ప్లీజ్ టేక్ కేర్. సో డ్రీమ్ కాలేజెస్ పెట్టుకోకపోవటం, కొన్నిసార్లు ఏం చేస్తారు, సేఫ్ కాలేజెస్ పెట్టుకోరు, కొన్నిసార్లు డ్రీమ్ కాలేజీలు పెట్టుకోరు, భయంతో టాప్ కాలేజీలు పెట్టరు. ఎందుకు, నాకు అవకాశం ఆడొస్తుందిలే అన్నట్టు. కొన్నిసార్లు తగులుతాయి అబ్బా. కాబట్టి పెట్టడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో పుట్టింగ్ ఆల్ ద వెబ్ ఆప్షన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 8th పాయింట్, లొకేషన్ సరిగ్గా చూసుకోకపోవటం. అసలు నువ్వు జాయిన్ అయ్యే కాలేజీలో హాస్టల్ ఉందా, ట్రాన్స్పోర్ట్ ఉందా, డైలీ ట్రావెల్ టైం ఎంత పడుతుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, ఎంత వాల్యుబుల్ పాయింటో తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ప్రగతి నగర్లో ఉంటున్నాడు, వాడేమో ఊరు చివర ఉన్న ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్నాడు. డూ యు నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ కిల్? ఇబ్రహీంపట్నం అంటే రామోజీ ఫిలిం సిటీ, అటువైపు వెళ్ళాలి, ఆల్మోస్ట్ ఒక 2 గంటల జర్నీ పడుతుంది. అర్థమవుతుందా? సో అట్లనే హాస్టల్లో జాయిన్ అవుదామంటే అక్కడ హాస్టల్ వాతావరణం పడకపోవచ్చు. సో డైలీ ఎంత ట్రావెల్ టైం పడుతుందో, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అండ్ ఒక పిల్లవాడు అమాయకంగా విలేజ్ నుంచి హైదరాబాద్ హాస్టల్కి రావాలి. మరి హాస్టల్కి రావాలన్నప్పుడు ఫీజు ఎలా ఉంటుంది, ఆ ఫీజు రీయింబర్స్మెంట్లు ఏముంటాయి, ఎంత కథ అంతా తెలిసి ఉండాలబ్బా. ఇట్స్ నాట్ ఈజీ లైక్ ఏదో వెళ్ళిపోదాం, ఏదో లిస్ట్ తీసుకొని పోదామంటే అది పైన వెళ్ళిన అవుతుంది కానీ పర్ఫెక్ట్గా వెళ్ళిన విధానం అవ్వదు. కాబట్టి జాగ్రత్త. 9th పాయింట్,
సీనియర్స్ని రివ్యూ అడగకపోవడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు సిబిఐటి వచ్చింది, సిబిఐటి వచ్చే అవకాశం ఉంది, విఎన్ఆర్ వచ్చే అవకాశం ఉంది. నువ్వు రివ్యూ సరిగ్గా సీనియర్స్ని అక్కడ ఏం జరుగుతుందో అడగల, గూగుల్లోనో లేదా ఫేస్బుక్లోనో లేదా ఎక్కడో యూట్యూబ్లో ఉన్న రేటింగ్లు చూసి వెళ్ళి జాయిన్ అయ్యావు. చూడండి అబ్బా, నౌ-ఏ-డేస్ ₹1 ఇస్తే ఒక రేటింగ్ ఇస్తారు, మీకు తెలుసా లేదా? సో కాబట్టి రేటింగ్స్ కాదు ఇంపార్టెంట్, రియాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గూగుల్ ద్వారా సీనియర్స్ అనుభవం తెలుసుకోవటం అంటే అది బిస్కెట్ అబ్బా, అది కాదు కావాల్సింది. క్యాంపస్కి వెళ్ళో ఒకసారి పేరెంట్స్ని తీసుకెళ్ళు, నువ్వు అనుకున్న కాలేజీ లిస్టు ముందు రాసుకో, 4-5 కాలేజెస్ వెళ్ళు, వెరిఫై చేసుకొని అక్కడున్న ఎక్స్పీరియన్స్ ఏంటో చూడబ్బా, చాలా ఇంపార్టెంట్ అబ్బా. నెక్స్ట్, ప్లేస్మెంట్స్ డేటా వెరిఫై చేయరు అబ్బా. బ్లైండ్గా కాలేజీ తూపు కదా అంటారు, అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కోసారి ప్లేస్మెంట్సే ఉండవు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోవద్దు. అడ్వర్టైజ్మెంట్లు అంటే న్యూస్ పేపర్ వాడికి, టీవీ వాడికి యాడ్స్ ప్రొవైడ్ చేస్తావు, సోషల్ మీడియా వాడికి డబ్బులు కావాలి, వీడికి అడ్మిషన్లు కావాలి. సో దట్ వాట్ దే విల్ డూ ఈస్ దే విల్ డూ లాట్ ఆఫ్ XYZs. యూ మిస్ ద కంటెంట్, యూ మిస్ ద మీనింగ్, యూ మిస్ ద రియాలిటీ. కాబట్టి గో అండ్ చెక్ ద డేటా. యావరేజ్ ప్యాకేజీలు ఎలా ఉన్నాయి, కోర్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎలా ఉంది, అసలు ఇవన్నీ చెక్ చేసుకోవాలబ్బా. అసలు చాలామందికి ఇవేమీ తెలీదు, ఏ కాలేజీ వస్తే ఆ కాలేజీకి అలా వెళ్ళిపోతుంటారు. చాలా జాగ్రత్త. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, అక్రిడియేషన్. గుర్తింపు ఉన్నాయా లేవా? ఒకవేళ నువ్వు ఫర్దర్గా హయ్యర్ స్టడీస్ వెళ్ళాలన్నా, గవర్నమెంట్ జాబులు వెళ్ళాలన్నా, రేపు ఏమి రాస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా అక్రిడియేషన్ ఉందా లేదా, NBA అక్రిడియేషన్ ఉందా లేదా, NAC అక్రిడియేషన్ ఉందా లేదా, అటానమస్ స్టేటస్ ఉందా లేదా, ఇవన్నీ A to Z వెరిఫై చేసుకోవాలబ్బా. చాలామంది అమాయకంగా ఇవి వెరిఫై చేసుకోకుండా సర్వం లాస్ట్ మినిట్కి వచ్చి సమర్పించేస్తారు. ఇట్స్ ఈజీ టు లూజ్ లైఫ్ ఇన్ ద మినిట్స్ ఇన్ చిన్న మిస్టేకులతోటి. ఎంతమంది ఎన్నిసార్లు మంచి కాలేజీలు మిస్ అయ్యారో గత 17 yearsలో నేను కొన్ని 100 మందిని చూసుంటాను. సో జాగ్రత్త. నెక్స్ట్, 12th one, బ్రాంచ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అసలు ఏంటనేది క్లారిటీ ఉండదు. ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏముంటుంది, హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలా, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలా, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలా, కంపెనీ పెట్టుకోవాలా, ఇలా క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, సరిగ్గా నువ్వు డెసిషన్ తీసుకోకపోతే, సరైన అవేర్నెస్ లేకపోతే సరైన చాయిస్ తీసుకోలేవు, సరైన చాయిస్ తీసుకోకపోతే సరైన డెసిషన్ వైపు వెళ్ళలేవు. సో కాబట్టి నీ లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోద్ది. దెన్ కేటగిరీ బెనిఫిట్స్. చాలామందికి OC, BC, SC, ST, EWS, గర్ల్స్ అండ్ బాయ్స్ అని ఇట్లా ఉంటాయి కదా, లోకల్, నాన్ లోకల్, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్. ఈ కేటగిరీ యొక్క ఇంపార్టెన్స్ని వాడుకోవటం తెలియక చాలామంది ఇక్కడ కూడా మిస్ అవుతుంటారు డియర్. సో కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్, ట్యూషన్ ఫీజు మాత్రమే చూస్తారు. తప్పబ్బా అది. ట్యూషన్ ఫీ ఒక్కటే కాదు చూడాల్సింది, కాలేజీ ఫీజులు చూడాలి, బస్ ఫీజులు చూడాలి, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటారు, ఇవన్నీ చూసుకోవాలి. పేరెంట్, మీరన్న ఫోకస్లోగా ఉండండి. మీకోసమే నేను తెలుగులో ఇచ్చా, లేకపోతే మొత్తం ఇంగ్లీష్లో ఇచ్చుండేవానే. ఈ ఫైల్ మన టెలిగ్రామ్స్లో, మన గ్రూప్స్లో పెడతారు. కావాల్సిన వాళ్ళది ఆ నెంబర్కి హాయ్ PDF అని పెట్టండి, మా వాళ్ళు మీకు ఇస్తారు. మీకోసమే ఇది తయారు చేసింది. ఈ లిస్ట్ అంతా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. నౌ కమ్స్ టు 15th, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయటం. అంటే ఏంటో తెలుసా దీని మీనింగు? సర్వర్ ఇష్యూస్ ఉంటాయి, పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి, సర్టిఫికేట్ ఇష్యూస్ ఉంటాయి. చివరి రోజు వద్దు, ముందుగానే పూర్తి చేయండి. అంటే ఏంటో తెలుసా? అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 19th నుంచి డేట్లు ఇచ్చారబ్బా. 19th నుంచి డేట్లు ఇచ్చినప్పుడు నువ్వు లాస్ట్ డేట్ వరకు అప్లై చేయకుండా ఉన్నావు అనుకో, నీ కర్మ కాలి. అలా లాంగ్ టర్మ్ లాస్ట్ ఇయర్ 2 వచ్చారు మా దగ్గరికి. నీ కర్మ కాలి, నీకు బ్యాడ్ లక్. కొంతమందికి దోతులోనే ఉంటుంది అంటారు, జోబులోనే పెట్టుకొని తిరుగుతుంటారు కొంతమంది బ్యాడ్ లక్ని. అలాంటప్పుడు ఏమవుతుందో తెలుసా? సర్వర్ ఓపెన్ అవ్వదు, పేమెంట్ తీసుకోదు, లాగిన్ అవ్వదు. దెన్ వాట్? బిస్కెట్ అయిపోయినట్టే కదబ్బా. అందుకే వారం రోజు ముందు నుంచే మేము మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. రేపు మండే నుంచి, అంటే 15th నుంచే మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం మొదలు పెడుతున్నాం. క్లాసెస్ మీకోసమే తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చుంటారు. అమాయకత్వంతో, అతి తెలివితో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి మొత్తం
టెన్షన్ పడుతూ జేఎన్టీ చుట్టూ తిరుగుతారు, అక్కడున్న అఫీషియల్స్ చుట్టూ తిరుగుతారు. ఎవడేం చేస్తాడు, పిచ్చోని లెక్క మిమ్మల్ని తిప్పుతారు తప్ప ఫలితాలు ఏముండవు. ఐ హ్యావ్ సీన్ మెనీ ఎగ్జాంపుల్స్ డియర్. చెప్తున్నా జాగ్రత్త. 15th అయిపోయింది. నా కమ్ టు 16. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలా తప్పులు చేస్తుంటారు. చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారుతుంది. అంటే ఏంటో తెలుసా? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ, నువ్వు ఏదో ఓబీసీయో బీసీడీనో అని పెట్టావు. దానికి ప్రూఫ్ వాళ్ళకి సబ్మిట్ చేయలేకపోయే వరకు నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సైడ్ను పెట్టారు. అప్పుడేమవుతుంది చెప్పు? అయిపోయింది. ఎంత ఇబ్బంది పడాలి. కాబట్టి జాగ్రత్త, అమాయకులు లేకుండాకో. అండ్ తమ్ముళ్ళు అండ్ మై స్టూడెంట్స్, ఇలాంటి మిస్టేక్లు మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది చేస్తుంటారు. నిజంగా ఇది వాల్యుబుల్ కంటెంట్ అయ్యి మీకు నిజంగా ఉపయోగపడుతుంది. నేను చెప్పే ప్రతి పాయింట్ నిజమైన వాల్యుబుల్. అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ వెరీ వెరీ వాల్యుబుల్. చేతులు కాలినాకనే చాలామందికి దాని వాల్యూ తెలుస్తుంది. బట్ డే 1 నుంచి జాగ్రత్త పడండి. ఇది కనుక నిజంగా మీకు ఉపయోగపడుతుంటే ఒక లైక్ కొట్టండి, 4 ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే ఇలాంటి మిస్టేకులు చేసి మంచి ర్యాంక్ వచ్చి లైఫ్ను స్పాయిల్ చేసుకోకుండా చాలామంది ఉంటారు. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్ డియర్. సో నిజంగా ఉపయోగపడుతుందంటే కెన్ యూ హిట్ ద లైక్ బటన్ డియర్? నా సో దిస్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్ 17, ఫీ రీంబర్స్మెంట్ రూల్స్ తెలియకపోవటం. ఎవరికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది, ఎంత వస్తుంది, ఏంది దాని కథ, ఎప్పుడు పే చేస్తారు, కాలేజీ వాళ్ళకి మనం పే చేయాలా, డైరెక్ట్గా మనకి పే చేస్తుందా, ఈ కథ ఏమి తెలియకుండా పెచ్చోళ్ళు లెక్క ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందని లాస్ట్ మినిట్ వరకు పైసా కూడా డబ్బులు అరేంజ్ చేసుకోకుండా ఉంటారు. దానివల్ల అప్పుడప్పుడు డబ్బులు లేక నానా తంటాలు పడతారు, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్లీజ్ డూ టేక్ కేర్. నెక్స్ట్ కాలేజ్ రివ్యూస్. ఆ మాటలన్నీ నమ్మదో. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రివ్యూస్ కాదయ్యా, రియాలిటీ చూడు, నాట్ రివ్యూస్ ఏముంది తమ్ముల్లో, ఎమోషన్లో ఏమైనా చేసేస్తారు. రియాలిటీ చాలా డిఫరెంట్ ఉంటుంది. కేర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడు. నెక్స్ట్ 19th పాయింట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్రెజర్ వల్ల బ్రాంచ్ తెచ్చుకోవద్దబ్బా. ఇది ఎలా ఉంటుందో తెలుసా? నీకు ఇష్టమైన చిన్నప్పటి నుంచి ఉన్న క్లాస్మేటు అమ్మాయి లేదా వాటెవర్ XYZ, నీకు ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, బలవంతాన వీళ్ళు ఇంకొకరిని చేస్తారు. ఆ బలవంతమైన కాపురం జీవితాలని బలి చేస్తుంది. సిమిలర్ వై బ్రాంచ్ కూడా బా. సో జాగ్రత్త. ఇష్టం లేని బ్రాంచి, ఇష్టం లేని పెళ్ళి లాంటిది. సో ఇక్కడ ఫ్యామిలీ ప్రెజర్. మై డియర్ పేరెంట్స్, దయచేసి పిల్లల్ని అలా ఇబ్బంది పెట్టి వాళ్ళ బ్రతుకుల్ని బస్ స్టాప్ చేయొద్దని మీకు యాజ్ ఏ మెంటర్గా గైడ్ చేస్తున్నా. ప్లీజ్ టేక్ కేర్. రెండోది, ఫ్యామిలీ ఎంత ప్రెజర్ చేస్తుంటారు. కొన్నిసార్లు బకరా ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ చెప్పినట్టు కాలేజీ ఎంచుకోవటం. ఫ్రెండే మామ, బిజినెస్సే. క్లారిటీ ఉంటే నువ్వు మెచ్యూర్డ్ ఎనఫ్ స్టూడెంట్ అని. క్లారిటీ లేకపోతే యు ఆర్ ఏ చైల్డ్, యు ఆర్ ఏ కిడ్. లుక్స్ లైక్ ఏ జెంటిల్మెన్ బట్ బిహేవ్స్ లైక్ ఏ కిడ్. చైల్డ్ బిహేవియర్ అంటారు. బీ మెచ్యూర్డ్ ఎనఫ్. నీకు నచ్చిన బ్రాంచ్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, కానీ అమ్మా నాన్నకి మెచ్చిందో ఫ్రెండ్కి నచ్చిందో కాదబ్బా. ఇవన్నీ మనల్ని బకరా చేసి బాల్ లాగా ఆడుకోవటం అన్నమాట. కాబట్టి నీ బుర్ర పెట్టు, నీ రీసెర్చ్ చేయి, నువ్వు ఎంచుకో. సో ఫ్యామిలీ ప్రెజర్స్, ఫ్రెండ్ సజెషన్స్ రెండు ఫాలో ముందు సమ్టైమ్స్ మంచివే ఇస్తారు. ఫాలో అయ్యే ముందు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకో. దట్స్ అ పాయింట్. కమ్స్ టు 21. సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అసలు అర్థమే చేసుకోరు. దీనికి చాలా ఉంటాయి. మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. చెప్పండి అబ్బా. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. దాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. కొంతమంది ఫేజ్ 1 కట్ ఆఫ్ చూసి నాకు ఏది రాదు అనుకుంటారు. అబ్బా, ఫేజ్ 1కి ఫేజ్ 3కి మధ్యలో కనీసం 4 నుంచి 5,000 ర్యాంకుల డిఫరెన్స్ వస్తుంటుంది. వెన్ యూ క్రాస్ అబౌట్ 10,000 పైన ఉన్న వాళ్ళకి 4 నుంచి 5,000 ర్యాంకుల తేడా కొడుతుంటుంది ఫేజ్ 1 నుంచి ఫేజ్ 3కి. కాబట్టి కొంచెం అవన్నీ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, వాటిని అప్లై చేసుకోవాలి. సో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ చాలామందికి తెలియదు. ఫ్రీజింగ్ ఎలా ఉంటుంది, స్లైడింగ్ ఎలా ఉంటుంది, ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంది, ఈ కథ అంతా చాలామంది పేరెంట్స్కి పిల్లలకి క్లారిటీయే ఉండదు. ఏ కాలేజీలో స్లైడింగ్ ఉంది, ఏ కాలేజీలో స్లైడింగ్ లేదు, చాలా ఉంటాయి ఇక్కడ పాయింట్స్. అవన్నీ తెలుసుకోవాలి, ముందుకు నడవాలి. Now comes to the last 22. స్పెషలైజేషన్స్ గురించి అస్సలు తెలియకపోవటం.
ఇప్పుడు ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు ఈసీఈ, ఈసీఈలో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. యూ గో టు సిఎస్సి, సిఎస్సిలో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని హానర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అవన్నిటి గురించి క్షుణ్ణంగా ముందే తెలుసుకుంటే మనం అమాయకుల లెక్క లైఫ్ని బల్ చేసుకోం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐఎంఎల్ ఎలా ఉంటుంది, డేటా సైన్స్ ఎలా ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఐఓటీ ఎలా ఉంటుంది, ఐటీ ఎలా ఉంటుంది, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఎలా ఉంటుంది, ఈసీఈ విత్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ తోటి ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని కాలేజీలు ఏం చేస్తాయో తెలుసా, ఈసీఈ ప్లస్ సమ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సెస్ రిలేటెడ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ యాడ్ చేస్తాయి. ఇవన్నీ ముందే వెరిఫై చేసుకొని వెళ్ళాలి. 22 రౌండ్ 1లో సీట్ ప్రాసెస్ ఏంటో తెలియదు. రౌండ్ 1లో సీట్ వచ్చిందని ప్రాసెస్ సరిగ్గా అర్థం చేసుకోవటం మిస్ అవుతుంటారు. ఏం చేయాలి, కన్ఫామ్ ఎలా చేయాలి, నెక్స్ట్ రౌండ్కి ఎలా వెళ్ళాలి, ఇంకా మంచి సీట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉందో లేదో రీసెర్చ్ చేసి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 24 లాంగ్ టర్మ్ కెరీర్ ప్లానింగ్ చేసుకోరు చాలామంది. దే విల్ థింక్ ఇన్ ద డేస్, అబ్బా నో, థింక్ ఇన్ ద డెకేడ్స్. థింక్ ఇన్ ద డెకేడ్స్ అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత దీనికి అసలు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ బ్రాంచ్ పరిస్థితి ఏంటి. ప్లానింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో లాస్ట్ వన్, హయ్యర్ స్టడీస్కి వెళ్దామా, గుడ్ జాబ్ కోసం వెళ్దామా, బెటర్ లైఫ్ కోసం వెళ్దామా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒక 4-5 సంవత్సరాల తర్వాత మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది ముందే ఒకసారి ఊహించుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. 25 దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్న తప్పు పెద్ద నష్టానికి కారణం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ని చాలామంది ఫార్మాలిటీగా తీసుకుంటారు. ఇది జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం. పెళ్ళి ఒకటి జీవితంలో ఎంత ఇంపార్టెంటో ప్రతి పెద్దవాడిని పెళ్ళైనోని అడుగు. ఫస్ట్ ఫ్రెండ్ని అడగకు, వాడికి పెళ్ళి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. పెళ్ళైన వాళ్ళని పెద్దవాళ్ళని అడుగు. ఎంత ముఖ్యమంటే లైఫ్లో లైఫ్ పార్ట్నర్ నీలో సగం అంటారబ్బా. నీ లైఫ్ని ఐదర్ ముందుకన్నా తీసుకెళ్ళొచ్చు లేదా వెనక్కన్నా తీసుకెళ్ళొచ్చు. సో అది ఎంత ఇంపార్టెంటో. నీ కెరీర్ అంటే ఇది ప్రొఫెషనల్ కెరీర్ అంటారే, కెరీర్లో ఇప్పుడు చేసుకునే నిర్ణయం ఈ బీటెక్ 4 ఇయర్స్ అనేది లైఫ్ని అమాంతంగా అద్భుతంగా మార్చవచ్చు, లేదంటే కొన్నిసార్లు సర్వనాశనం కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి చెన్నై మెకానికల్ ఇంజనీర్. దట్ చేంజ్డ్ మై లైఫ్ ఎ లాట్. క్లియర్ డియర్? సో జాగ్రత్త, బ్రాంచ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఆ నిర్ణయం నువ్వు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో మంచి కౌన్సిలింగ్ కోసం, మంచి కాలేజీ కోసం, మంచి బ్రాంచ్ కోసం, మంచి ప్లేస్మెంట్ కోసం, మంచి కెరీర్ కోసం, ఇవన్నీ నిజాలు చేసుకోవడం కోసం డోంట్ మిస్ యూట్యూబ్ మెంబర్షిప్ మై డియర్. అదిగో నెంబర్. జాయిన్ అవ్వాలంటే ఒక్కసారి హాయ్ యూట్యూబ్ మెంబర్షిప్ అని పెట్టు, లింక్ పంపిస్తారు. అండ్ డోంట్ మిస్ టు గెట్ దిస్ లిస్ట్ ఆఫ్ 25 checklist which you have to keep. That's it my dear students and parents. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది చాలా సీరియస్ గేమ్. రూట్స్ అకాడమీ చైర్మన్గా అండ్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద లాస్ట్ మినిట్ విచ్ విల్ సేవ్ యువర్ స్ట్రెస్. అనవసరమైన స్ట్రెస్ నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీని కథ అంతా మీకు మండే నుంచి మొదలవుతుంది. అందరికన్నా ముందే అన్నీ మనం అరేంజ్ చేసుకుంటాం. సో మండే నుంచి డోంట్ మిస్ ద లైవ్ ఇన్ ద యూట్యూబ్ మెంబర్షిప్. ఇలా ప్రతిదీ మీకోసం. ఇంకా ఇది చూడండి, ఎక్సెల్ షీట్ అంటారు. అన్ని కాలేజీల యొక్క కట్ ఆఫ్లు, కాలేజీ యొక్క కోడ్లు, వాటి కట్ ఆఫ్లు, బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్లు, ఏ కేటగిరీకి ఎక్కడెక్కడ కట్ ఆఫ్ అయింది, ఫేజ్ 1 ఫేజ్ 2 దాని ఫీజులు ఎంత ఉన్నాయి, ఫీజులన్నీ ముందే ఎలా రెడీ చేసుకోవాలి, ఒకవేళ మనకి ఇది ఉంటుంది కదా ఫీజు రియంబర్స్మెంట్లు ఉంటే ఎలా వాడుకోవాలి. సో ఈ కథ అంతా ప్రతిదీ మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఈ ఫైల్స్ మొత్తం మీకోసమే రెడీ చేశాం. అయితే వీటిని మనము ఎలా చేయబోతున్నామో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో యూ పీపుల్, దీంతో పాటు ఇంకా మీరు చూస్తే ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్ టూల్ కిట్ అని కూడా ఒకటి ఉంటుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ టూల్ కిట్. సో ఇక్కడ ఏముంటుందంటే ఈ కౌన్సిలింగ్ టూల్ కిట్ బుక్లెట్ మొత్తం ఉంటుంది. సో దట్ బుక్లెట్ ఆల్సో, ఇదిగో కంప్లీట్ బుక్లెట్ మొత్తం ఉంటుంది. బుక్లెట్ అంటే ఇలా ఉంటుంది. కౌన్సిలింగ్ బుక్లెట్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి కావాలి, వాట్ ఆర్ ద థింగ్స్, ఏం కావాలి, కొన్ని చాప్టర్ వైజ్గా ఉంటాయి, ఎలా సీట్లు ఉంటాయి, కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి, కథ ఏంటి, దీని స్టోరీలన్నీ పీడిఎఫ్ బుక్లు మొత్తం ఉంటాయి. ఇది 2026 దాంతో సహా ఎవ్రీథింగ్ నీట్గా ఉంటాయి. అండ్ దెన్ కమ్స్ టు
ఇవన్నీ మీ చేతికి రావాలంటే గుర్తుపెట్టుకున్న తమ్ముళ్ళు, ఈసారి మనము వీటిని లైవ్లో చేస్తున్నాము. విత్ లైవ్లో ఒకళ్ళిద్దరికి అప్లై చేసి మీకు డైరెక్ట్గా లైవ్లో చూపించబోతున్నాము. సో డియర్, మిస్ అవ్వకండి. కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అని మనం ముందే అందరికన్నా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, విల్ గెట్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రెడీ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈసారి పబ్లిక్ లైవ్లోకి రాకుండా ఓన్లీ జాయిన్డ్ మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఇక్కడ జాయిన్ అని బటన్ ఉంటుంది. గో టు రూట్స్ అకాడమీ. ఎందుకంటే పబ్లిక్ లైవ్లో గందరగోళం గజిబిజి అంతా వస్తుంది. కౌన్సిలింగ్ టైంలో వాడొచ్చి వీడొచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కన్నా గో విత్ ద మెంబర్స్ వేర్ యూ వోంట్ గెట్ ఎనీ యాడ్స్ రావు. అక్కడ యాడ్స్ ఉండవు, ఏముండవు. నీట్గా ఇవన్నీ ఫైల్స్ అన్ని మీకు ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ రెడీ. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే రూట్స్ అకాడమీ దానిలోకి వెళ్ళి జాయిన్ అని ఉంటుంది. క్లిక్ ద జాయిన్ బటన్. వన్స్ జాయిన్ బటన్ క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ మొత్తం మీకు A to Z దీంతో మీకు కంప్లీట్గా మనం చేయబోతున్నాం. లెవెల్ 1 బేసిక్ లెవెల్ ఉంటుందబ్బా. బేసిక్ లెవెల్ అంటే ఓన్లీ మీరు చాటింగ్ చేస్తే మీ చాటింగ్లో ఏమైనా డౌట్లు ఉంటే లైవ్ చాట్లో డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే కుదురుతుంది. మీడియం లెవెల్ 2 అంటారు. ఇది మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఉంటాయి. అంటే మీరు ఏదన్నా వీడియో కంప్లీట్గా A to Z చూసి కౌన్సిలింగ్ మీద మనం ఇలా లైవ్లో ఏవి చేసినవన్నీ వీడియోలు చూడొచ్చు. అండ్ లెవెల్ 3 ఉంటుంది. దిస్ ఈజ్ లైవ్ స్ట్రీమ్ ఉంటుంది, రికార్డెడ్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఇప్పుడు నేను చూపించిన ఇమేజెస్, ఫైల్స్ అవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో దీని గురించి ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా నెంబర్లు ఉన్నాయి కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ కౌన్సిలింగ్ అని పెట్టండి. మా వాళ్ళు లింక్ పంపిస్తారు. యూ కెన్ జాయిన్ విత్ ద కౌన్సిలింగ్ ఇన్సైడ్ ద మెంబర్స్ గ్రూప్. సో పబ్లిక్ లైవ్లో నేను కొన్ని చేస్తాను, బట్ ఇన్సైడ్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ డియర్. సో డోంట్ మిస్ దాట్ గ్రేట్ ఆపర్చునిటీ. ఫస్ట్ నుంచి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే ఐఎమ్ టెలింగ్ బిగ్ ర్యాంక్తో బెస్ట్ కాలేజెస్ సీట్ తెచ్చుకోవచ్చు.